అక్కడ వైట్ హౌస్ లో ట్రంప్ మనసు కరిగింది కానీ ఇక్కడ ఎక్స్పోర్టర్ల గుండె మాత్రం కరగడం లేదు. సముద్రం అవతల టాక్స్ తగ్గితే ఇక్కడ చెరువు గట్టున రైతు మెడపై కత్తి పడుతోంది. అమెరికా పన్ను తగ్గిస్తే రొయ్య ధర పెరగాలి, కానీ విచిత్రంగా ధర పడిపోతోంది. ఏంటి మార్కెట్ మాయాజాలం? రొయ్యల సాగులో సిండికేట్ రాచమేలుతోందా? రైతు రక్తాన్ని ఫీడ్ కంపెనీలు జుర్రుకుంటున్నాయా? ఆక్వా ఎగుమతులపై ట్రంప్ విధించిన ట్యాక్స్ 50% నుండి 18%కి దిగొచ్చింది. ఇన్నాళ్లు ట్రంప్ దెబ్బకు అల్లాడిపోయిన రొయ్యల రైతులకు మళ్లీ మంచి రోజులు వచ్చాయని అందరూ భావించారు. కట్ చేస్తే సీన్ రివర్స్ అయింది. ట్యాక్స్ తగ్గిన ఆనందం ఆవిరయ్యేలా ఎక్స్పోర్టర్లు రొయ్యల ధరను కేజీకి 20 రూపాయలు కోసేశారు. టారిఫ్ తగ్గితే ధర పెరగాలి, అదే మార్కెట్ సూత్రం. కానీ అమెరికా నుంచి వచ్చే లాభాన్ని ఎక్స్పోర్టర్లు మింగేస్తూ తమకు దక్కాల్సిన గిట్టుబాటు ధరను కూడా లాగేసుకుంటున్నారని రైతులు వాపోతున్నారు. గతంలో ట్యాక్స్ పెరిగిందని చెప్పి 70 రూపాయలు కోత పెట్టిన ఎక్స్పోర్టర్లు ఇప్పుడు ట్యాక్స్ తగ్గితే ఆ లాభాన్ని కూడా మింగేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. అంతకు మునుపు ట్రంప్ ట్యాక్స్ చేసినప్పుడు విత్ ఇన్ 1 అవర్లో 70 రూపాయలు, కేజీకి 70 రూపాయలు తగ్గించారు. కానీ ఇప్పుడు ట్రంప్ ట్యాక్స్ ఎత్తేసానన్న తర్వాత పెంచడం పోగా తగ్గించేసి మళ్ళీ మాకు ఏమంటారంటే, మేము ట్రంప్ ట్యాక్స్ తగ్గించారు కదా, రేట్లు ఎందుకు పెంచట్లేదంటే మాకు ఆర్డర్స్ ఇంకా రాలేదు, మా చేతిలోకి వచ్చి అప్పుడు చూద్దాం, ఆలోచిద్దాం అన్న పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. పశ్చిమ గోదావరి జిల్లా అంటే ఆక్వాకు కేర్ ఆఫ్ అడ్రస్. 1,20,000 ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతుంది. జిల్లాలో మొత్తం 70,000 మంది రైతులు ఆక్వా సాగు చేస్తున్నారు. 5 లక్షల మంది పైనే ఆక్వా రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఏడాదికి 20,000 కోట్లు తెచ్చిపెట్టే ఈ రంగం ఇప్పుడు కూనరిల్లుతోంది. చెరువులో రొయ్య కనిపిస్తోంది కానీ రైతు కంటికి వెలుగు కనిపించడం లేదు. ఫీడ్ రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. సీడేమో నాణ్యత లేక చచ్చిపోతోంది. 3 నెలల్లో చేతికి రావాల్సిన పంట 4 నెలలైనా ఎదగడం లేదు. అదనంగా పెడుతున్న పెట్టుబడి రైతును అప్పులో ఊపిలోకి నెట్టేస్తోంది. ఎక్స్పోర్ట్స్ కమ్ ఫీడ్ ఫ్యాక్టరీ యజమానులందరూ కూడా మాఫియా చేస్తున్నారు ఈ రాష్ట్రంలో. ఈ దుర్మార్గమైనటువంటి ఆలోచనలతో వాళ్ళు ముందుకెళ్తూ రైతులను దోచుకోవాలనే ఆలోచనలు వాళ్ళు వెళ్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వెస్ట్ గోదావరి ప్రాన్ ఫెడరేషన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమావేశమైన ఆక్వా రైతులు తమ గోడును వెళ్లగక్కారు. 16వ తేదీన కలెక్టర్ గారికి కలిసి మేము వారి ద్వారా ముఖ్యమంత్రి గారికి అందే విధంగాను, దాని తర్వాత మాకు వచ్చేటువంటి ఫలితాలను బట్టి మేము ఎదురు చూసిన దానికి సాగకపోతే రకరకాల దిశలో ఇటు భీమవరం, చలో భీమవరం కానీ, ధర్నాల రూపంగా కానీ, ఇంకో రూపంగా కానీ ఆయన దృష్టికి, ఆయన మీద పూర్తి నమ్మకంతో ఆయన దృష్టికి వెళ్ళే కార్యక్రమాలు మేము మొత్తం రైతులందరూ కూడా సమిష్టిగా తీసుకుంటామని చెప్పి మీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. మరోవైపు ఆక్వా రైతులకు కూటమి ఇచ్చిన హామీలను అమలు చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మీరు ఆక్వాజోన్, నాన్ ఆక్వాజోన్ సంబంధం లేకుండా మీరు ఏదైతే హామీ ఇచ్చారో రూపాయన్నర సబ్సిడీ యూనిట్కి ఇస్తాననేది తక్షణమే ఇవ్వాలి. 40 సంవత్సరాల అనుభవం ఉంది. ఆక్వా రంగాన్ని నేనే అభివృద్ధి చేశాను, ఇవాళ ఇతర దేశాల్లో డెవలప్మెంట్ నేనే చేశాననే యొక్క మీ ఎక్స్పీరియన్స్కి ఒక ఆక్వాకల్చర్ యూనివర్సిటీ పెట్టాలని మీకు ఆలోచన రాలేదా? మొత్తంగా చెరువులో రొయ్యలు ఈదుతున్నాయి, కానీ రైతు ఆశలు మాత్రం మునిగిపోతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే కోలుకోని రొయ్యల ఆక్వా రంగమే కుదేలవుతుందని రైతుల ఆందోళన. మరి ప్రభుత్వం ఏ పరిష్కారం చూపిస్తుందో చూడాలి.